ఎన్టీఆర్ జిల్లాతో పాటు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే తొలి విడత వరద నష్టం అంచనా ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ సృజన తెలిపారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ ప్రాంతాల్లో నష్టం మదింపు ప్రక్రియపై ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సుమారు 15 బృందాలు నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద నష్ట గణన ప్రక్రియను పూర్తి చేశారన్నారు. రేపు సాయంత్రంలోపు తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్లీ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకుని రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగులు నీళ్లు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగలేకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేస్తూ పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారము వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది.